తెలుగు రాష్ట్రాల్లో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎందుకు ఇంత దూకుడు పెంచిందో తెలుసా? గత కొద్ది నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోడీ మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి వివరించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తుంది? ఈ ప్రాజెక్టు హఠాత్తుగా వెలుగులోకి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఉపయోగాలు ఏమిటి? ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా అసలు బనకచర్ల ప్రాజెక్టు ఎందుకు? గత కొన్ని దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతం కరువు గురించి మనం వింటున్నాం. ఈ ప్రాంతానికి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని ప్రభుత్వం చూస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో కట్టిన ప్రాజెక్టుల వల్ల కృష్ణానది ద్వారా వచ్చే నీటి పరిమాణం తగ్గిపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి ఏటా గోదావరిలో సుమారు 2000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. వరదల సమయంలో ఈ వచ్చే నీటి నుండి 2000 టీఎంసీల నీటిని రాయలసీమ, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలకు తరలించటానికి ఈ బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఆలోచిస్తున్నారు. 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. గోదావరి నీటిని నాగార్జున సాగర్ నుండి బనకచర్ల కలపడమే ఈ బనకచర్ల ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్లోని అన్ని నదులు అనుసంధానమవుతాయని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తంగా 80,000 కోట్ల రూపాయలతో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. అలాగే ఈ ప్రాజెక్టును మొత్తం 3 దశల్లో చేపట్టనున్నట్లు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తెలిపారు. మొదటగా గోదావరిలో వరదలు వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీల నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదికి, అక్కడి నుండి నాగార్జున సాగర్ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లపల్లి రిజర్వాయర్లోకి, అక్కడి నుండి నల్లమల అడవిలో తవ్వే స్వరంగ మార్గం ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించాలని ప్లాన్ చేశారు. అలాగే ఈ ప్రాజెక్టు కోసం 4 చోట్ల టన్నెళ్లు, 8 చోట్ల పంప్ హౌస్లు నిర్మించాలి మరియు సుమారు 54,000 ఎకరాల భూమిని సేకరించాల్సి వస్తుంది. ఇందులో 17,000 ఎకరాలు అటవీ భూమి ఉంది కాబట్టి అటవీ శాఖ అనుమతి అవసరం. ఇంకా నీటిని ఎత్తిపోయడానికి 4,000 మెగావోల్ట్ల విద్యుత్ అవసరం అవుతుంది. అలానే 4,800 కుటుంబాలను తరలించాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటర్ స్టేట్ లింక్ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఈ ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి మరియు కృష్ణా నది యాజమాన్య బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ ఒక లేఖ కూడా రాసింది. అయితే సెంట్రల్ వాటర్ కమిషన్ అటు తెలంగాణ అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకుంటుంది. కానీ ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రతిపక్షం కూడా తొలి రోజు నుండి వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టుకు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ ను వినియోగించడం పట్ల తెలంగాణ ప్రభుత్వం తప్పుబడుతోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకూడదని కోరుతూ తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మరియు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం ఏదైనా రాష్ట్రం అదనంగా గోదావరి నీటి వినియోగం లేదా కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదన పెట్టాల్సి వస్తే ముందుగా పక్క రాష్ట్రానికి తెలపాలి అని, అలా కాకుండా ఏపీ ప్రభుత్వం నేరుగా కేంద్రానికి ప్రతిపాదన పెట్టడంపై తెలంగాణ తప్పుపడుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివర్లో ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు వల్ల ఏ రాష్ట్రానికి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. ఈ అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ ప్రాజెక్టుకు ఆమోదం వస్తుంది. అప్పుడు ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది.